హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బద్మాషులు తెలుగు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఈటీవీ విన్ ఓటీటీకి అయితే రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 55 minutes అయితే ఉంటుంది. ఇది ఒక రూరల్ కామెడీ డ్రామా భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక స్మాల్ టౌన్ లో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. తేట తిరుపతి అండ్ మసాజ్ ముత్యం. వీళ్ళిద్దరు అయితే యాక్సిడెంటల్లీ ఒక క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా, అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ సెకండ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేమంత వర్కౌట్ అవ్వలేదు భయ్య, నచ్చలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ విలేజ్ వైబ్, ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ చాలా నేచురల్ గా సెటప్ చేసుకున్నారు. మన ఊర్లో ఉండే ఫీల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తారన్నమాట. క్యారెక్టర్స్ కూడా తిరుపతి అండ్ ముత్యం లాంటి క్యారెక్టర్స్ ని మనందరికీ ఫెమిలియర్ గానే క్రియేట్ చేసుకున్నారు. సిచ్యువేషనల్ మ్యూజిక్ ఉంటుంది, సినిమాటోగ్రఫీస్ కూడా బాగానే ఉంటుంది, యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు రోల్స్ కి. అంతే భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫ్లాట్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే అంత సూపర్ గా ఏం అనిపించలేదు భయ్య. మనకి ఎటో వెళ్ళిపోతుందని అనుకుంటాం కానీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అసలు అంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ అయితే ఏం కాదు. 2 hours మనల్ని కూర్చోబెట్టడానికి అండ్ కాన్ఫ్లిక్ట్ లేని డ్రామా అని చెప్తా. సీరియస్ గా తీసిన సీన్ లేకపోతే కామెడీ సీన్ కూడా పడిపోతాయి భయ్య. కాన్ఫ్లిక్ట్ లో ఆ సీరియస్నెస్ ఉండదు, పోనీ ఆ కామెడీ అన్న బాగా వర్కౌట్ అయిందంటే అది కూడా ఉండదు. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. పైగా హ్యూమర్ కూడా చాలా వీక్ గా ఉంది. అంటే మరీ చెప్పుకునేంత కామెడీ మూవీ అయితే ఏం కాదు. మరీ ఎక్కువగా లాఫ్ వచ్చిందంటే అది కూడా లేదు. చాలా ఫ్యూ మూమెంట్స్ లో మాత్రం ఓకే అయింది అంతే. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఆ గ్రోత్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు భయ్య. క్లారిటీ ఉండదు, జర్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా డెవలప్ అవ్వలేదు. పైగా ఎడిటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి అక్కడక్కడ. 20 to 30 minutes ఇంకా కట్ చేస్తేనే బెటర్ పీస్ ఉంటదేమో అన్నట్టుగా అనిపించింది నాకు. అంటే మూవీగా అంత వర్కౌట్ అవ్వలేదు నాకు ఈ కాన్సెప్ట్ అనేది. పైగా కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ యాక్టింగ్ ఉంటుంది, డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా అంతగా వర్కౌట్ అవ్వదు నాకు. అందుకే మూవీ అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు భయ్య. చూద్దాం అనుకుంటే ఈటీవీ విన్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మరి అంత ఎంగేజ్ చేసే కంటెంట్ అయితే ఏం కాదు. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.